అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా సోదరుడు కిరణ్, మా మండల పార్టీ అధ్యక్షుడు మరి వెంకట నర్సిరెడ్డి గారు ఇక్కడ వైరాలో ఆపడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు గతంలో ఎన్నడూ అమలు కానటువంటి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటే, మరి గతంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి, పేదల అభివృద్ధిని మర్చిపోయి, కేవలము మరి వాళ్ళు దోపిడీ, వాళ్ళ కుటుంబాల దోపిడీకి మాత్రమే బాటలు వేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రకరకాలుగా యూట్యూబ్ ఛానళ్లను, సోషల్ మీడియాను వాడుకొని మరి బట్టగాల్చి మీదేసే కార్యక్రమానికి, అబద్ధాలను దేశమంతా ప్రచారం చేయడానికి అంబాసిడర్లుగా బీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు తప్ప, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి వాస్తవాలు ఏంటిది, అవాస్తవాలు ఏంటిది అనేది మాట్లాడకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ ఇళ్లల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 200 యూనిట్లతోటి కరెంటు వెలుగుతుంది. అదే కాకుండా కడుపు నిండా సన్నబియ్యం తినే విధంగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి రైతన్నలకు కూడా, కష్టపడి పండించిన రైతన్నకు కూడా ధాన్యానికి 500 ఇస్తా ఉన్నాం. 9 రోజులలో మరి ఒక్కొక్క ఎకరానికి 6,000 చొప్పున 12,000 సంవత్సరానికి ఇలా మరి రైతు భరోసా కూడా వేయడం జరిగింది. ఇవాళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉండి పేదలను మొత్తం విస్మరించి కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు కూడా ఇవ్వక, వాళ్ళు రేషన్ దొరకక, మరి ఆరోగ్యశ్రీకి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ రేషన్ కార్డు ఒక గుర్తింపు, ఒక ఆత్మగౌరవం, ఒక ఆకలి తీర్చేది. కానీ కనీసం రేషన్ కార్డుని ఇవ్వనోళ్ళు ఇవాళ యూరియాని అడ్డం పెట్టుకొని డ్రామాలు చేస్తారు. ఇవాళ యూరియా అనేది కేంద్రం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. మరి వాళ్ళు కుమ్ముక్కై కావాలని ఈ కొరత సృష్టిస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. కాకపోతే మా మీద నెపం మోపి ప్రజలలో, రైతులలో వ్యతిరేకత తీసుకురావాలని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత, 500 తోటి బోనస్ ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చినటువంటి ఘనత, ఇళ్లలో ఫ్రీగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. 10 ఏళ్లలో ఇల్లులు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1,000 ఇల్లులు ఇచ్చినా ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇల్లులు వచ్చేది. 10,000 ఇల్లులు వచ్చేది. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చి, అట్లనే ట్రైబల్ ఏరియాలో ఇంకొక 1,000-1,500 అదనంగా కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే పేదలు కడుపు నిండా తింటే బీఆర్ఎస్ వాళ్ళు ఓర్స్తలేరు. మంచి ఇళ్లలో ఉండడానికి ఇల్లులు ఇచ్చినా కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. ఇట్లా ప్రజా సంక్షేమాన్ని మరి ఒక దిక్కు తీసుకుంటూ అభివృద్ధిని కూడా మరొక దిక్కు సైమల్టేనియస్గా నడిపిస్తున్నారు. ఈ రెండు కూడా, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు మాకు ఆ రకంగా నడిపిస్తూ ఉంటే సోషల్ మీడియాలో తప్పులను ప్రచారం చేసి మరి వికటానందాన్ని పొందుతున్నాడు కేటీఆర్, వారి కుటుంబం, వారి పార్టీ. అది తప్పు. అబద్ధాలు మనకు తెలుసు. అబద్ధాలు ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజము గడప దాటదు అంటారు. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు అలవర్చుకున్నారు. కానీ ఎప్పుడైనా నిజం నిలకడగా బయటకు వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు, అరే మనకి ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా కూడా ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ను తిడుతున్నారు, ఎందుకు ఓర్వలేకపోతున్నారు అనేది కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలకందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన ఉంటుంది. మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తాను. ఇవాళ మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి ఉద్దేశంతో వడ్డీ లేకుండా ఇప్పటి వరకు 27,000 కోట్ల వరకు మేము ఈ 1.5 ఇయర్లో, దాదాపు ఈ 19 మంత్స్లో మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పెట్రోల్ బంకులు నడుపుతున్నారు, సోలార్ నడుపుతున్నారు, క్యాంటీన్స్ నడుపుతున్నారు. ఇలా అనేక కార్యక్రమాలను కూడా మేము చేస్తూ ఉన్నాం. సో మహిళలకు ఫ్రీ బస్సు పెడితే కూడా ఓర్వలేక వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎన్ని రోజు తెలంగాణలో చూపించారు ఈ బీఆర్ఎస్ జాతకం ఇట్లాంటి నాటకాలు. వాళ్ళే కొంతమందిని పంపిస్తారు, కొట్టించుకుంటారు. అరే ఒక బస్ కాడ అంత పౌరుషంగా కొట్టుకునేంత విద్వేషం ఎందుకు ఉంటుంది? కాసేపు అటు ఇటు అనుకుంటారేమో, నువ్వు జరుగు నేను జరగని. ఇప్పుడు అవతల రాష్ట్రంలో చూపెడుతున్నారు ఈ మధ్య కాలంలో. అరే
అది విచిత్రం అనిపిస్తుంది. అంటే ఆడవాళ్ళను ఆ రకంగా ట్రీట్ చేయడం అనేది ఆ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అవతల ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అది ఫ్యూడల్ మెంటాలిటీకి నిదర్శనం. ఆడవాళ్ళు ఇవాళ మహిళా సంఘాల్లో 67 లక్షల మంది కలిసి ఉంటున్నారు. ఊరూర్లో 10 మంది ఒక గ్రూప్ ఉంటున్నారు, వివోలుగా 100 మందితో గ్రూప్ ఉంటున్నారు. వాళ్ళు మంచి బిజినెస్ పర్సన్స్గా డెవలప్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు, మొన్న మీ ఛానళ్ళల్లో పత్రికలలో కూడా వచ్చింది. చెత్తా చాటిన మహిళలు నారాయణపేటలో ఒక పెట్రోల్ బంక్ ముఖ్యమంత్రి గారు నేను పోయి ఓపెన్ చేసినాం. 6 నెలల్లో వాళ్ళు దాదాపుగా 12,80,000కు పైగా ఆదాయాన్ని సమకూర్చారు. ఇదే మీ ఖమ్మం జిల్లాలో మహిళా మార్ట్ అనేది ఒకటి నడుస్తుంది. అద్భుతంగా వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. అంటే అవకాశం ఉంటే వాళ్ళు ఆకాశాన్ని కూడా చీల్చుకొని అంతరిక్షంలోకి పోయి వచ్చేటువంటి సత్తా కలిగేటువంటి మహిళల్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే, మరి మహిళల్ని తొక్కిపట్టి సొంత ఇంటి ఆడపడుచులను కానీ లేకుంటే మాలాగా ఇండివిజువల్గా ఎదిగి నిలబడ్డటువంటి వాళ్ళని కానీ టార్గెట్ చేసేటువంటి వాళ్ళు ఆడవాళ్ళ ఎదుగుదలను కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. రైతులు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తిని మరి పని చేసుకుంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఇవాళ వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి అక్కస్ని ఎల్లగక్కుతున్నారు. కాబట్టి ప్రజలారా, మీకు మేము ఇచ్చే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అందకుంటే అప్లికేషన్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా అందవిస్తాం. కానీ అబద్ధ ప్రచారాలలో కొట్టుకోపోవద్దు, వాస్తవాలను తెలుసుకోండి అని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. సంస్థలు మీకు అందరికీ తెలుసు, మనం ఒక 2 బిల్లులు మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. 42% మన అసెంబ్లీలో తీర్మానం చేసి, మరి వాళ్ళు మాత్రం ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. కాబట్టి కొంత ఒత్తిడి పెంచేందుకు కొంత టైం తీసుకున్నాం. అన్ని పక్షాలు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. అది కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకెళ్తాం. రోడ్లు ఇస్తున్నా, కొంచెము ఈ మధ్య కాలంలో కూడా ఫ్లడ్ డ్యామేజ్లు ఉన్నటువంటివి కూడా 147 కోట్ల వరకు మా దృష్టికి వచ్చినాయి. ఎక్కడికక్కడ కలెక్టర్లకు కొంత ఫండ్ ఇచ్చేయడం జరిగింది. కొన్ని చేస్తూ ఉన్నారు తాత్కాలికంగా, మరికొన్ని కూడా స్వాస్థ్య ప్రాతిపదికన నిధులు ఇస్తాం. అవన్నీ కూడా ఒక కమిటీ వేసారు మంత్రులతోటి, భట్టి గారు చైర్మన్గా. సో ఆ కమిటీలో డిస్కస్ చేసి మరికొన్ని ఇస్తాం. గతంలో కూడా ఇక్కడ 25-30 కోట్ల దాకా నియోజకవర్గాల వారికి ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ విడత కూడా ప్రపోజల్స్ తీసుకుంటా ఉన్నాం. ఆ ప్రపోజల్స్ అన్ని కూడా సబ్ కమిటీలో డిస్కస్ చేసి ఇస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.